హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనసారా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మస్కట్లో మా మామ అయితే నాకు ఒకటి చేప ముక్క ఇచ్చిందండి. దాన్ని ఏం చేయాలో నాకు అసలు అర్థం కాలేదు. ఫ్రై చేసుకుంటే తినడానికి కర్రీ ఉండదు కదా, ఒకటి ఫ్రైతోనే తినడానికి చాలా కష్టం. వీళ్ళైతే ఫ్రైతోనే తినేస్తారండి, కూర లేకుండా. మనమైతే అస్సలు తినలేం కదా. అందుకే ఆ ఒక్క చేప ముక్కతో నేను ఎలా కర్రీ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. గల్ఫ్ కంట్రీలో చాలా చాలా ఇబ్బందులు కష్టాలు పడాల్సి ఉంటుందండి. అస్సలు తిన్న రోజుల కంటే తినని రోజులే ఎక్కువ ఉంటాయి. చాలా చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది. అస్సలు మన వెజిటేబుల్స్ అయితే ఉండవండి. కాబట్టి ఎలాగో అలాగో వచ్చినాం కాబట్టి సర్దుకుపోయి చేసుకోవడం తప్ప ఏమీ లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్న చేప ముక్కేనండి మా మామ ఇచ్చింది. వాళ్ళకైతే కూర చేశాను, నాకైతే ఒక్కటి ఇచ్చింది. దీన్ని ఫ్రై చేశానండి. ఇందులోకి తినేదానికి ఏం కర్రీ లేదు, ఏం చేసుకోవడానికి. కాబట్టి ఈ చేప ముక్కని ఫ్రై చేసిన దాన్ని చిన్న ముక్కలుగా అయితే ఆ ముళ్ళులని తీసేసి చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి నేను. దీన్ని కర్రీలాగా చేసుకొని అయితే ఈ పూటకి తినేసాను లంచ్ లేకండి. ప్లీజ్ అండి, నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ చేప ముక్క కర్రీలోకి నేను ఇక్కడ తెల్లగడ్డలు, 4 పచ్చిమిర్చి, ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసి ఉంచుకున్నానండి. ఈ చిన్న రోట్లో వేసి అయితే నేను పచ్చిమిర్చిని, తెల్లగడ్డలను అయితే దంచుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి సరిగ్గా నలగడం లేదండి, ఎగిరిపోతుంది. అందుకే కొంచెం అంత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడిని కూడా ఇందులోనే వేసి అయితే నేను లైట్గా దంచుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇండియాలో ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ గల్ఫ్ కంట్రీలకు పోయిన వాళ్ళు లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు అనుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ పడే కష్టాలు అస్సలు ఇక్కడ ఉండే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి దయచేసి నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ చిన్న పెనం పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అందులోనే కొంచెం అంత ఉప్పు, పసుపు, కరివేపాకును కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా అంతటిని, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి ఉంది కదా, వాటి అంతటిని వేసుకొని కొంచెం అంత కారం పొడిని కూడా వేసుకున్నానండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత, పచ్చివాసన బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే నేను చేప ముక్కలతో అయితే వేసుకుంటున్నాను. ఈ ముక్కలకు మసాలా అంతా పట్టే విధంగా అయితే నేను ఈ విధంగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. నాలాగా గల్ఫ్లో ఉన్న వాళ్ళు ఈ విధంగా పిచ్చి పిచ్చి వంటకాలు ఎవరైనా చేస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఏం కూరలు ఉండవు, ఏదైతే తినాలా ఆకలికి, అందుకే అలాగా ట్రై చేస్తూ ఉంటాను. ఇలా చేసినా కూడా బాగానే ఉన్నిందండి. ఎలాగో లంచ్లోకి అయితే నేను తినేసాను. ఓకేనండి, సింపుల్ అండ్ టేస్టీ ఈ చేప ముక్క కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి డిష్ అవుట్ అయితే చేసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఒకే ఒక చేప ముక్కతో నేను చేసిన కర్రీ ఎలా ఉంది ఫ్రెండ్స్? చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేశాను. ఇప్పుడైతే రైస్ పెట్టుకొని నేను రూమ్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. రైస్లో అయితే ఇది కలుపుకొని తింటున్నాను ఫ్రెండ్స్. మా మామ అయితే వచ్చి ఇక్కడ సౌండ్ చేస్తుందండి. నేను
ఫోన్ మాట్లాడుతున్నట్టు అనిపించింది దానికి. ఓకేనండి, ఇంతేనండి. టేస్ట్ అయితే బాగానే ఉన్నింది. ఫ్రై చేసిన చేపకు మసాలా పెట్టాను కదా, బాగానే ఉన్నింది, తినేసానండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, గల్పులు నేను చేసిన వంటకం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.